పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను వేల కోట్లు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ జాడపై యాంటిగ్వా అండ్ బార్బుడా విదేశాంగ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. చోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేడని, వైద్యావసరాల కోసం విదేశాలకు వెళ్లాడని చెప్పారు. అతడి అప్పగింతపై భారత్, యాంటిగ్వా ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. మెహుల్ చోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేడని, వైద్యం కోసం విదేశాలకు వెళ్లాడని తెలిపారు. అయినప్పటికీ చోక్సీ తమ దేశ పౌరుడేనని, అతన్ని అప్పగించే విషయంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నట్లుగా తెలిపారు. చోక్సీ అంశం న్యాయ సమీక్షకు సంబంధించిందని, ఆ సమయం వచ్చే వరకు ఏమీ చెప్పలేమని యాంటిగ్వా విదేశాంగ మంత్రి ఈపీచెత్ గ్రీన్ తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను 13,000 కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు వెలువడిన అనంతరం చోక్సీ, నీరవ్ మోదీలు దేశం విడిచి పారిపోయారు. చోక్సీ యాంటిగ్వా బార్బుడాకు పారిపోగా నీరవ్ మోదీ బ్రిటన్ జైల్లో ఉన్నాడు. వీరిని భారత్కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.